హలో గైస్, వెల్కమ్ టు డే 9 ఆఫ్ కోడ్ విత్ మీ. ఈరోజు మనం ఈ ప్యాటర్న్ని సాల్వ్ చేద్దాం. ఈ ప్యాటర్న్ని చూస్తే చాలా సింపుల్గా ఉంది. జస్ట్ 1 ఇంక్రిమెంట్ చేస్తే 2 ఇంక్రిమెంట్ చేస్తే 3, అంటే ఇక్కడ మనం +1 యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో దీనికి సింపుల్గా లాజిక్ చేద్దాం. ఇనిషియల్గా కౌంట్ అనే వేరియబుల్లో 1ని స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ లూప్స్ యూజ్ చేస్తాం. తర్వాత కౌంట్ ప్రింట్ చేస్తాం, కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ అంతే కదా, ఇప్పుడు కౌంట్ అంటే 1 తీసుకుందాం. ఆ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తే వెళ్తే మనకి వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. 1 ఇంక్రిమెంట్ చేస్తే 2, 2ని ఇంక్రిమెంట్ చేస్తే 3, ఇట్లా. సో లెట్స్ సీ. ఆర్ ఈక్వల్స్ టు 1 ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4, కండిషన్ ట్రూ కాబట్టి ఇన్నర్ లూప్కి వస్తాం. సి ఈక్వల్స్ టు 1, 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1. సో కౌంట్ వాల్యూ ఎంత ఉంది మనకు? 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతే 2 అవుతుంది. నెక్స్ట్ సి వాల్యూ 2 అవుతుంది, ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1, కండిషన్ ఫాల్స్ కాబట్టి న్యూ లైన్. నెక్స్ట్ ఇక్కడికి 1 అనేది మనకి ఇక్కడికి ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1, 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 4 అనమాట. ఈ కండిషన్ అయితే ట్రూ అవుతుంది. నెక్స్ట్ సి ఈక్వల్స్ టు 1, సి లెస్ దాన్ ఈక్వల్స్ టు 2, కండిషన్ ట్రూ కాబట్టి కౌంట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. కౌంట్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 2 కదా, 2. నెక్స్ట్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది. 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 2, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ కౌంట్ మనకు ప్రింట్ అవుతుంది 3. నెక్స్ట్ సి వాల్యూ 3 అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి న్యూ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మనకి అంటిల్ ఎంతవరకు ఈ కండిషన్ 4, సి అనేది 4 లెస్ దాన్ ఈక్వల్స్ టు 4 వచ్చేంత వరకు ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ ఆర్ అనేది 5 అయినప్పుడు ఇక్కడి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. అంతవరకు మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి నేను కోడ్ని నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.